అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మానవత. రచయిత వాలి హిరణ్మయీ దేవి గారు. ఈ కథ మొదటి భాగం విన్న తర్వాత రెండవ భాగం వినండి. ఇక కథలోకి వెళితే, నందు కాఫీ అరిచాడు జయంతు. బదులుగా కాఫీ కానీ నందిని కానీ లేక కిచెన్లోకి తొంగి చూస్తూ, నందు నిన్నే కాఫీ ఇవ్వు అన్నాడు. ఎర్రగా అతని వంక చూసింది నందిని. తడబడ్డాడు ఆమె చూపులకు. ఏంటా చూపులకర్థం అనుకుంటూ, కాఫీ ఇవ్వవా డార్లింగ్ అడిగాడు మెల్లగా. నవ్య ఎవరు? సూటిగా అడిగింది నందిని. నవ్య ఎవరు? ఎవరి గురించి అడుగుతున్నావు? కాస్త గాబరాగా అడిగాడు. రాత్రంతా కలవరించారుగా, ఆ నవ్య ఎవరని తీవ్రంగా అడిగింది నందిని. ఆ గొంతులోని పదునికి బెదిరినా అహంకారం పడగ విప్పడంతో, నవ్య నా క్లాస్మేట్. కాలేజీ రోజుల్లోనే మేము ప్రేమించుకున్నాం. రీసెంట్గా కలిసింది. పాపం ఇన్నేళ్లుగా నా కోసమే ఎదురు చూస్తూ పెళ్లి చేసుకోలేదు. తనను అలా చూస్తే బాధ కలిగింది. తను ఒంటరిగా ఉండిపోతే నేను మాత్రం పెళ్లి చేసుకొని హాయిగా ఉన్నానన్న భావంతో చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను. ఆమె ఒంటరితనం పోగొట్టడానికి కలిసి ఉండక తప్పడం లేదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అన్నాడు. ఆమె రెండు చేతులు పట్టుకుంటూ అడిగాడు జయంతు. నిర్ఘాంతపోయింది నందిని. ఏంటి, తను వింటోంది నిజమేనా? జయంతు నోటి నుండి అవే మాటలు వస్తున్నాయా? తనేమైనా పొరపాటుగా వింటోందా? ఆమెకి అపనమ్మకంగా ఉన్నా అతడి మొహంలో ఆమె కోసం పడుతున్న బాధ ఆమెని అంతా నిజమని నమ్మమని చెబుతోంది. అయితే అంది తడబడుతూ, నందు కాస్త పెద్ద మనసు చేసుకో, ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. అంటే నవ్య తనని పెళ్లి చేసుకోమని అడగడం లేదు, జస్ట్ తనతో కలిసి ఉండమని అంటోంది అంతే. జస్ట్ కలిసి ఉండడం. ఆ మాటలు హృదయాన్ని కత్తిలా కోస్తుంటే అతని వంక అసహ్యంగా చూసింది. నందు అలా చూడకు, నీకు పిల్లలకు ఎలాంటి లోటు చేయను. ఆమెకు నేనేం ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. తను జాబ్ హోల్డర్, కేవలం తోడుగా మాత్రమే నన్ను కోరుకుంటోంది అంతే. ఆడవాళ్ళు ఏడ్చేది డబ్బు కోసం మాత్రమేనన్నట్లు అతడు అలా అంటుంటే విస్తుపోయింది. ఆమెను కన్విన్స్ చేయాలన్నట్లు, నిజం నందు, మాకు పిల్లలు పుట్టే సమస్య లేదు, ఆమెకున్న ప్రాబ్లం వలన. నందు ఆమె పరంగా ఆలోచించు. తోడు లేక, పిల్లలు లేక, ఒంటరిగా గడపలేక అల్లాడిపోతున్న ఆమెకు నా తోడు ఎంతో అవసరం. అందుకే లోకాన్ని లెక్క చేయదలుచుకోలేదు. నీ సహకారం ఉంటే చాలు. తను డిసైడ్ అయిపోయి ఇప్పుడు పర్మిషన్ ఎందుకు? తనకు తెలిసిపోయింది కాబట్టి ఇదైనా, లేకుంటే తన కళ్ళు గప్పి ఇంకెంతకాలం నాటకమాడేవాడో. అందుకే ఆ మహాకవి అన్నాడు, వెనుక దగ, ముందు దగ, కుడి ఎడమల దగ అని. ఈ మనిషినా తనింత గుడ్డిగా నమ్మింది? దాంపత్యానికి నమ్మకం పునాది. ఆ పునాదికి ఇలా బీటలు పడిపోతుంటే తనేం మాట్లాడాలి? ఆమె మౌనాన్ని మరోలా అర్థం చేసుకొని, నాకు తెలుసు చదువుకున్నదానివి కాబట్టి విశాల హృదయంతో మమ్మల్ని అర్థం చేసుకుంటావని, మన పిల్లల కోసమైనా పిచ్చి ఆలోచనలు చేయవని ధీమాగా అన్నాడతను. సహకారం అంటే నువ్వేం చేసినా చూస్తూ ఊరుకోవడమా? ఒళ్ళు మండిన ఆవేశంతో ఏకవచన ప్రయోగం చేస్తూ అంది నందిని. ఉలిక్కి పడ్డాడు జయంతు. అలాంటి స్వరం ఎప్పుడూ అతనికి అనుభవంలో లేక. నందు, ఈనాటి సొసైటీలో ఇలాంటివి మామూలే. నువ్వు కొంచెం కోఆపరేట్ చేయాలి అంతే. సారీ, నాకిష్టం లేదు ఖచ్చితంగా అంది నందిని, తన స్త్రీత్వాన్ని అవమానించిన అతడి మొహం కూడా చూడాలనిపించక. ప్లీజ్ నందు, ఎప్పుడూ నువ్వు నా మాట ఏది కాదనలేదు. ఇప్పుడు ఇలా మొండి చేయడం మంచిది కాదు. అంటే తప్పు నాదేనా? మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నట్లు నువ్వేది చెబితే అది విన్నాను. నాకు ఇష్టం ఉన్నా లేకున్నా. ఇప్పుడు ఇది పిల్లల కోసమేనా? కోపంగా అంది. ఆహా, ఖచ్చితంగా. అందుకే మనం విడాకులు తీసుకుంటే పిల్లలు నాకే చెందుతారు. వాళ్ళు నీకు కావాలనుకుంటే నేను చెప్పినట్లు విను. పురుషాహంకారం బుసలు కొడుతుండగా అన్నాడతను. ఆ తర్వాత ఆమెను ఆలోచించుకోమని వదిలేసి వెళ్ళిపోయాడు జయంతు. గుండెల్లో గుణపం దిగినట్లుగా అల్లాడిపోయింది నందిని. ఇంతేనా జీవితం? ఇదేనా సహచర్యానికి దొరికిన ప్రతిఫలం?
తనేం లోటు చేసింది? తనకంటూ వేరే లైఫ్ లేకుండా ప్రతి నిమిషం నా ఇల్లు నా మొగుడు అనుకుంటూ బ్రతికిందే. ఆస్తిపాస్తులన్నీ అమర్చినట్టే అమరుస్తూ ప్రతి దాంట్లో తన పేరు చేర్చుకొని ఆ అప్పులు తీర్చడానికి తనను కమిట్ చేయించి తన చేతులకు సంకెళ్ళు వేసి ఇప్పుడు తన దారిన తాను పోతానంటున్నాడే. తను ప్రాణాలొడ్డి మరీ కన్న పిల్లలను దూరం చేస్తానంటున్నాడే. ఎంత దగ, ఎంత మోసం! తనెవరితో చెప్పుకుంటుంది ఈ బాధ? తల్లిదండ్రులు కానీ, తోబుట్టువులు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరూ లేరే. జ్వరం వచ్చిన దానిలా అయిపోయింది. ఆఫీస్కు లీవ్ లెటర్ పంపించింది. అంజలితో మాత్రం విషయం చెప్పింది. ఆమె ఆరాలు తీసి అండగా నిలబడేసరికి ఆ మనిషి తను తప్పు చేస్తూ నిన్ను బెదిరిస్తాడా? ఆ బెదిరింపులకు లొంగిపోతే ఇక ఆమెను తెచ్చి నేనెత్తిన పెట్టినా పెడతాడు. అంతేకాని ఇలా డీలా పడిపోతే పిల్లలేమైపోతారు అంటూ ధైర్యం చెప్పింది. ఆమె మాటలు విన్నాక జీవితం ఇంతటితో అయిపోలేదు, ఇంకా చాలానే ఉంది అనుకోగలిగింది నందిని. మనసులో బాగోక పని మనిషి రాకపోవడం వల్ల ఇంట్లోనే ఉండిపోయినా వారం తిరిగేసరికల్లా బోర్ ఫీల్ అయ్యింది. 8వ రోజున మెల్లగా వచ్చింది పని మనిషి రంగమ్మ. ఇన్ని రోజులు ఏమైపోయావు? ఇలా చెప్పా పెట్టకుండా మానేస్తే ఎలా? కోపంగా అడుగుతున్న నందినిని చూసి ఆశ్చర్యపోయింది రంగమ్మ. ఏంటి, ఒంట్లో బాగోలేదా అంటూ ఆప్యాయంగా అడిగేది నందిని ఒక్కతేనని ఎన్నోసార్లు అనుకుంది రంగమ్మ. ఏం చెప్పమంటావు తల్లి, నా కొడుకుని జైల్లో పెట్టిండ్రు. వాడిని ఇడిపించనీకి మస్తు బాధ అయ్యింది. 10 మంది కాళ్ళు పట్టుకున్నా అన్నది సంజాయిషిగా. ఏం నీ మొగుడు పట్టించుకోడా అంది అప్రయత్నంగా. సరేతి, ఆడే ఉంటే మొగుడెందుకని, వాడు నాతో ఇడిపోయి దగ్గర నుండి పిల్లలు ఆగమయ్యిండ్రు. ఆడు హాయిగా కులుకుతుండు. నేనే పిల్లలతో పడరాని పాటలు పడుతున్నా అంటూ తను ఇంట బయట ఎదుర్కొంటున్న సమస్యలన్నీ చెప్పుకుంటూ పని ముగించింది రంగమ్మ. ఆమె వెళ్ళిపోయాక ఆలోచనలో మునిగిపోయింది నందిని. 10 రోజులవుతున్నా ఇంటికి రాని జయంతును తలుచుకుంటూ తను అన్ని బాధలు పడవలసి వస్తుందా? ఆ ఆలోచనకే వణికిపోయింది. జయంతు రాకపోవడం వల్ల తను ఆర్థిక సమస్యలే కాక మరెన్నో ఎదుర్కోవాల్సి వస్తుందే. పిల్లలిప్పటికే దిగులు పడుతున్నారు. చేతిలో డబ్బాడక ఇబ్బందిగా ఉంది. అలాగని తను జయంతు చెప్పిన దానికి తలూపాలా? ఆమెను తాకిన చేతులతో తనను తాకుతుంటే భరించి ఒళ్ళప్పగించాలా? ఆ ఆలోచనే భరించలేక తల విదిలించింది. ఎలా, ఏం చేయడం? తండ్రి గురించి అడుగుతున్న పిల్లలకు ఏం చెప్పడం? జయంతు తను పిల్లలు లేకపోయినా హాయిగా ఉంటున్నప్పుడు తాను మాత్రం అతని కోసం అల్లాడిపోవడం ఎందుకు? బాగా ఆలోచించింది. మొదట ఆర్థికంగా తాను నిలదొక్కుకోగలిగితే మెల్లగా 2వ అడుగు వేయవచ్చు అనుకుంటూ 4 గదుల్లో ఉన్న సామానంతా 2 గదుల్లో సర్ది ఆ 2 గదులను అద్దెకిచ్చింది. తన ఇంటి డోర్ మీద ట్యూషన్స్ చెప్పబడును అని రాయించింది. 4 ట్యూషన్లు చెప్పడానికి ఒప్పుకుంది. నగలన్నీ అమ్మి వచ్చిన డబ్బుని బ్యాంకులో వేసి నెలకి కొంత ఇంట్రెస్ట్ వచ్చేలా చేసుకుంది. 2 నెలల తర్వాత వచ్చిన జయంతు జరిగిన మార్పులు చూసి మనసులోనే మండిపడ్డాడు. తను రాకుంటే కాళ్ళ బేరానికి వస్తుందని ఊహించాడు. కానీ నందిని ధైర్యంగా తనని తను ప్రూవ్ చేసుకుంటూ నిలబడేసరికి కంగు తిన్నాడు. పిల్లల్ని దగ్గరకు తీసుకున్నాడు. వాళ్ళు, నాన్న మీరిక్కడే ఉంటారా లేక ఇంకో మమ్మీ దగ్గరకు మమ్మల్ని తీసుకువెళతారా అని అడిగేసరికి మరింత నిర్ఘాంతపోయాడు. అంటే నందిని వాళ్ళకన్నీ చెప్పేసిందా? వాళ్ళని మెంటల్గా ప్రిపేర్ చేసిందా? ప్రతి పనికి తన మీదే ఆధారపడుతూ తను చెప్పినట్లు చేసే ఆ నందినికి ఈ నందినికి ఎంత తేడా! ఆడవాళ్ళెంత సుకుమారులో అంత కఠిన హృదయులు అన్న దాంట్లో ఇంత నిజం ఉందా? ఆలోచనలో పడిపోయాడు జయంతు. తన ఇల్లే తనకు పరాయి ఇల్లులా అనిపించింది. ఓడిపోతున్నానన్న బాధ మరింతగా కలిగేసరికి ఆమెనే ఎలాగైనా లొంగదీయాలన్న పంతంతో ఎన్నాళ్ళని తను లేకుండా ఉంటుందో తను చూస్తాడు. మగతోడు అవసరం తెలిసి రాకుండా ఉంటుందా? ఆ పొగరు దిగివచ్చి తన కాళ్ళ మీద పడకుండా ఉంటుందా అన్న అహంకారంతో తిరిగి వెళ్ళిపోయాడు. రోజులు నెలలుగా మారిపోసాగాయి. వెనుక గుసగుసలాడినా నందిని ముందు మాత్రం ఎవరూ నోరెత్తలేదు.
ఆమె నైజం తెలిసినవారు ఆమెకు సపోర్టుగా నిలిచారు కూడా. నువ్వు ఒంటరిగా ఇన్ని బాధలు పడుతున్నావు, అతను మాత్రం హాయిగా తిరుగుతున్నాడు. నువ్వు అతని మీద కేసు పెట్టవచ్చు, నీకు సవితి పోరును తెచ్చినందుకు, దాంపత్య సుఖం లేకుండా చేస్తున్నందుకు అంటూ అంజలి జయంత్ను తిడుతుంటే, అతను ఒక విధంగా నాకు మేలే చేశాడులే, ఒంటరి పోరాటంలోని థ్రిల్ అర్థమయ్యేలా చేస్తున్నాడు. నాలో నాకే తెలియకుండా నిద్రపోయి ఉన్న శక్తిని మేలుకొల్పేలా చేశాడు అని నందిని జవాబిస్తే ఆశ్చర్యపోవడం అంజలి వంతయింది. డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ తన కెరియర్ పట్ల జాగ్రత్తలు తీసుకోసాగింది నందిని. ఫలితంగా పరీక్షలో విజయం సాధించి ప్రమోషన్ కూడా పొందగలిగింది. ఆర్థికంగా కూడా నిలదొక్కుకోగలిగింది. మగపిల్లలిద్దరూ తల్లిని బాగా అర్థం చేసుకున్న వాళ్ళు అవడం వల్ల, స్వతహాగా తెలివితేటలున్నవాళ్ళు అవడం వల్ల తొందరగా చదువులు ముగించి కంప్యూటర్ కోర్సులు చేసి మల్టీనేషనల్ కంపెనీల్లో చేరారు. చేరిన 2 ఏళ్లకే తనని మించి సంపాదిస్తున్న కొడుకులను చూసి నందినికి ఆనందోద్వేగాలతో పాటు కించిత్తు గర్వం కూడా కలిగేది. అయినా దాన్నంతా ఎక్స్ప్రెస్ చేయకుండా మనిషి అన్నాక కష్టాల్లో సుఖాల్లో ఎలా మెలగాలో ఎప్పటికప్పుడు చెబుతుండేది. వాళ్ళ పుట్టినరోజు నాడు లేనిపోని ఆర్భాటాలు చేయకుండా అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో ఉండేవారికి పండ్లు బట్టలు పంచమనేది. వాళ్ళు ఆ పనిలో తృప్తిని పొందేవాళ్ళు. అమ్మ, నువ్వు ఇంకా ఎందుకు కష్టపడటం, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమ్మా అని పిల్లలు బతిమాలినా, నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నేనెవరి మీద ఆధారపడదలుచుకోలేదురా. సొంత సంపాదన మనిషికెంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందో రుచి చూసిన మనిషి కనుక. రోజులు చకచకా గడిచిపోతున్నాయి. అమ్మ, నా ఫ్రెండ్ రవి వాళ్ళమ్మగారిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే చూడ్డానికి వెళ్ళానమ్మా. అక్కడ పక్క రూమ్లో అడ్మిట్ అయిన ఆవిడ డాక్టర్ గారికి తన భర్త పేరు జయంత్ అని, మన ఇంటి పేరుని చెప్పడమే కాకుండా ఆయన చేస్తున్న బిజినెస్ గురించి చెప్పారు. ఇంకా అంటూ ఆగిపోయాడు ప్రణీత్. చెప్పు, పర్వాలేదు అంది నందిని. ఆమె తనకి భర్తకి పడక వేరైపోయామని, అతడు వట్టి అవకాశవాది అని ఇంకా నానా దుర్భాషలు ఆడింది. ఆమెని, ఆమె కూతుర్ని నట్టేట ముంచిపోయాడని బాధపడింది. పాపం ఆవిడకేమో క్యాన్సర్ అట. నాకేమైనా పర్వాలేదు, లేకలేక పుట్టిన ఆడపిల్ల దిక్కులేనిదైపోతుందని వాపోయింది. ఆ పిల్లకిప్పుడు 14 ఏళ్ళు ఉండవచ్చు. అమాయకంగా అర్భకంగా ఉందమ్మా అన్నాడు ప్రణీత్. తనకి నవ్యకి పిల్లలు పుట్టరని చెప్పాడే జయంతు. మరి ఈ పాప ఎవరు? బహుశా నవ్య ప్రాబ్లం సాల్వ్ అయ్యాక పుట్టిన బిడ్డ కావచ్చు. ఆడపిల్లలంటేనే ఖర్చు అని భయపడే జయంతు అలా ప్రవర్తించడంలో వింతేముంది అనుకుంటూ, పదరా మనం హాస్పిటల్కు వెళ్ళి ఆవిడ్ని చూసి వద్దాం అంది ఓ నిర్ణయంతో. అక్క, మిమ్మల్ని క్షమించమని అడగడానికి నాకు నోరు రావడం లేదు. పచ్చని మీ సంసారంలో చిచ్చు పెట్టిన నన్ను మంచి హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంటు ఇప్పిస్తున్నారు. నా పాపని కన్నబిడ్డలా ఆదరిస్తున్నారు. ఇక వినీతు ప్రణీతులు తమ సొంత చెల్లెలి కన్నా ఎక్కువగా పాపని పట్టించుకుంటున్నారు. నా దగ్గరున్నదంతా లాక్కొని నన్ను ఈ స్థితికి తెచ్చిన జయంతుకి వీరికి ఎంత తేడా! నీ పెంపకంలో వాళ్ళు ఇలా ఆనిముత్యాల్లా తయారయ్యారు. నన్ను క్షమించి ఆదరించకపోతే నేనీ పాటికి పైలోకానికి నా పాప ఏ విటులపాలో అయి ఉండేది. ఆనాడు నిన్ను వదిలి జయంతు వస్తే అది నా అందం చూసి అని, నా సామర్థ్యం అని మురిసిపోయాను. నీ పిల్లలకు కన్నతండ్రి ప్రేమ దక్కకుండా చేశాను. అయినా అవన్నీ మర్చిపోయి ఎలా మన్నించగలుగుతున్నావక్క అంది నవ్య తనని చూడ్డానికి వచ్చిన నందినితో. మనుషుల కష్ట సుఖాలను అర్థం చేసుకునేంతగా నన్ను తయారు చేశాడు జయంతు. నన్ను వదిలి వచ్చిన ఆయన వైఖరి నువ్వప్పుడే అంచనా వేస్తే ఇలా మిగిలిపోయేదానివి కాదు. పోనీలే, గతం గతః. మనిద్దరం వంచితులమే. పిల్లలను ఈ భూమి మీదకు తెచ్చినందుకు వారిని సవ్యంగా తీర్చిదిద్దడం మన బాధ్యత. ఆ బాధ్యత నెరవేరుస్తూ మనకున్న దాంట్లోనే కొంత మనలాంటి అభాగ్యులకు వెచ్చించడం, తోచిన సాయం చేయడం చేస్తే మన జీవితాలకు ఓ సార్థకత లభిస్తుందని నా నమ్మకం. నా అదృష్టం కొద్దీ నా పిల్లలు నన్ను అర్థం చేసుకొని వారి వారి సహకారాన్ని అందిస్తున్నారు. నేను ఇంతవరకు కూడబెట్టిన డబ్బుతో ఓ ఆశ్రమం లాంటిది నెలకొల్పి అందులో మనలా మోసపోయిన వారికి ఆశ్రయమిచ్చి కౌన్సిలింగ్ చేయించి
వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద బతికేలా ఏర్పాటు చేయాలన్నది నా కోరిక. దీనికి కొంత విరాళాలు సేకరించాలి. పెద్దల సహకారం కోసం తిరగవలసి ఉంటుంది. అవన్నీ చేయాలంటే మరికొందరి సహాయం అవసరమవుతుంది అంటూ ఆగింది నందిని. అక్క, నా ఫ్రెండ్ సర్కిల్ చాలా పెద్దది. నువ్వు నేను కలిస్తే నీ కల సాకారం అవుతుంది. నాకు పునర్జన్మ ఇచ్చిన నీ రుణం ఇలా తీర్చుకుంటాను. నాకిప్పుడు పాప గురించిన చింతేమీ లేదు. దాని అన్నలు దాని భవిష్యత్తును తీర్చిదిద్దుతారు అన్న నమ్మకం ఉంది. కాబట్టి మనిద్దరం ఈ రోజు నుండి ఆశ్రమ స్థాపనకు కృషి చేద్దాం అంది నవ్య. ఆమె మాటల్లో తొణికిసలాడుతున్న ఆత్మవిశ్వాసం చూసి తాను అనుకున్నది సాధించగలను అన్న నమ్మకం బలపడింది నందినికి. మానవతకున్న బలం ఇంత అంతా కాదుగా. వారిద్దరి మాటలు వింటున్న ప్రణీత్, వినీతులు చప్పట్లు కొడుతూ, మీ ఇద్దరికీ మా పూర్తి సహకారాన్ని అందిస్తాం. మా ఫ్రెండ్స్ ద్వారా కూడా సహకారం అందేలా చేస్తాం అన్నారు పూర్తి భరోసా ఇస్తూ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.